కరెక్ట్ గంటలో వెళ్ళాలి. టైం వచ్చి 3:05. ఈ మిస్టేక్ ఎలా చేశాను రా. ఊరే మీద దుంపల్లాగా ఏందిరా బాయ్ మీరు. అసలుకే లేట్ అవుతుందంటే ఈ ట్రాఫిక్ ఇదొకటి. అంత స్లోగా వెళ్ళేప్పుడు ఆ సైడ్కి పోవచ్చు కదా వాళ్ళు. మళ్ళీ ఇంకోటి చెయ్యమ్మ బతుకు. సిగ్నల్ పడ్డా కూడా ఎదురుగా వస్తున్నాయి అది వాళ్ళని ఏమనాలి. ఫుల్ మనకు ముందు టికెట్లు దొరుకుతాయా? ఓకే 100% ఛార్జింగ్. సిగ్నల్స్ దొరకట్లేదా? పర్లేదు, కొంచెం బెంగళూరు దగ్గరికి వెళ్ళినాక చూద్దాం. టైం వచ్చి 3:05. కరెక్ట్ గంటలో వెళ్ళాలి. 4:05 కల్లా అక్కడ ఉండాలి. గూగుల్ ఏమో 4 గంటల 15 నిమిషాలు చూపిస్తుంది. గంట 15 నిమిషాలు చూపిస్తుంది గూగుల్ అక్కడికి వెళ్ళడానికి. సో ఫాస్ట్గా వెళ్ళాలి. ఓడి అమ్మ జీవితం. ఈ మిస్టేక్ ఎలా చేశాను రా. వీళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం. ఓకే ఓకే 3 7 3 2 1 గో. నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, ఫుల్ ఉంది ఛార్జింగ్. ఓకేనా? బెంగళూరు స్టార్ట్ అవుతున్నాం. లేపాక్షి నుంచి బెంగళూరు ఫుడ్ తినేసి లేపాక్షి నుంచి బెంగళూరుకి వెళ్తున్నాం. కరెక్ట్గా 1 అవర్లో మాకు జెమినీ సర్కస్ అయితే ఉంది. బెంగళూరు స్టార్టింగ్ అది ఇక్కడికి 80 కిలోమీటర్స్ కరెక్ట్గా 86. సో గూగుల్ టైం వచ్చేసి 1 అవర్ 14 మినిట్స్ చూపిస్తుంది. 14 to 15 మినిట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి. కానీ మాకైతే మినిమం 1 అవర్ టైం మాత్రమే ఉంది. 4:10 కల్లా మేము అక్కడ ఉన్నాం. యాక్చువల్ 4K షోలో బ్రేక్ చేద్దామని చూస్తాం. అవుతుందో లేదో చెప్పలేను, కానీ చూద్దాం. గూగుల్ టైం వర్సెస్ మీ. ఎంత అద్భుతమైన రోడ్స్. కాకపోతే మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఏం రాకుండా చాలు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ షో ఇప్పుడు 4 దాటిందనుకో, 4 తర్వాత మళ్ళీ 7కి ఉంది షో. సో మేము 3 అవర్స్ వెయిట్ చేయాలి. 7 కంటే మళ్ళీ షో ఏమో 2 అవర్స్ ఉంటుంది. సో మొత్తం కలిపి 9 అవుతుంది. 9 అంటే మళ్ళీ మేము రూమ్కి వెళ్ళేసరికి నైట్ 10:30 అయిపోతుంది, 10:30 అయిపోతుంది. సో మేము ఇప్పుడు 4 షోకి వెళ్ళామంటే కరెక్ట్గా 4 to 5 5 to 6 కల్లా షో అయిపోద్ది. సో మేము మంచి నార్మల్ టైం కల్లా రూమ్కి చేరుకోవచ్చు. అదే ప్లాన్తో ట్రై కొడుతున్నాం. రోడ్ అయితే సూపర్, మ్యాక్సిమం ట్రై చేసేవచ్చు. మా వాళ్ళు అయితే అసలు కళ్ళకు కూడా కనిపించట్లే, ఆ రేంజ్లో కొట్టినట్టున్నారు. వీళ్ళేమో కార్లోళ్ళు అడ్డంగా ఉన్నారు. ఏ బాబు జరుగు. ఊరే మీద దుంపల్లాగా ఏందిరా బాయ్ మీరు. అమ్మయ్యా. అసలుకే లేట్ అవుతుందంటే ఈ ట్రాఫిక్ ఇదొకటి. మనం అటు కింద నుంచి వెళ్ళేటప్పుడు కింద నుంచి వెళ్ళాం. ఇప్పుడేమో ఈ ట్రాఫిక్ డైవర్షన్. రే నువ్వేందిరా స్వామి, రే అటు ఇటు పోరా. ఓహో ఇటు పోతావా పో. ఏంటి బ్రిడ్జ్ చేస్తుర్రా? ఏదో బ్రిడ్జ్ చేస్తుర్రు. ఐరావత్ స్లీప్ లైక్ ఏ బేబీ. అసలుకే అమ్మా ఆల్రెడీ 3:30 అయిపోయింది. 3:30 అయిపోయింది. వా
దుబ్బ కొట్టుకుంటూ పోతుండు. ఇంకా బెంగళూరు 61 కిలోమీటర్స్ ఉంది, నాకేమో అరగంట టైం ఉంది. వెయిట్ చేయగలుగుతామా? అది ఎవరు రావట్లేదు. అటు ఇటు రోడ్డు కూడా ఖాళీగా ఉంది. అసలు దినేష్ వాళ్ళు అయితే కనిపెట్టే కదరా. వచ్చే గాలికి బైక్ మొత్తం షేక్ అవుతుంది. చిక్బల్లాపూర్ ఇంకా 8 కిలోమీటర్లు. చిక్బల్లాపూర్ తర్వాత నంది హిల్స్, తర్వాత ఎయిర్పోర్టు. 2 లారీలు ఒకేసారి పడ్డాయి. అది కదరా, ఇంత స్లోగా వెళ్ళేప్పుడు కొంచెం ఇటు సైడ్కి వెళ్ళొచ్చు కదరా. అంత స్లోగా వెళ్ళేప్పుడు ఆ సైడ్కి పోవచ్చు కదరా వాళ్ళు. ఇటు నుంచి ఒకడు సుయి అని పోతున్నాడు. బెంగళూరు ఇంకా 58 కిలోమీటర్స్ ఉంది. అది నాకు తెలిసి గాలికి అసలు నా మాట వినిపిస్తుందట వాళ్ళు, అంటే మొత్తం గాలి ఓవర్కమ్ చేస్తుందా. చిక్బల్లాపూర్ అయితే వచ్చాం. ఈ రైట్ డైవర్షన్ తీసుకొని 1 కిలోమీటర్ వెళ్తే చిక్బల్లాపూర్. అదే ఈషా ఫౌండేషన్ ఉంది అక్కడే. బెంగళూరు నియర్ బై ప్లేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట. ఇప్పుడు ఒక టైం వచ్చి 3:36 అయింది. ఒక 20 మినిట్స్లో మనం 40 కిలోమీటర్స్ వెళ్ళగలుగుతామా? బెంగళూరు 48 కిలోమీటర్స్ ఉంది. ఇంకా నాకు తెలిసి 8 కిలోమీటర్స్ కొంచెం అటు ఇటు కట్ చేసినా, ఎందుకంటే సిటీ స్టార్టింగ్లోనే అది ఉంది కాబట్టి 40 వేసుకోవచ్చు. అప్రాక్స్ చెప్తున్నాను, అది కన్ఫామ్ కాదు. నంది హిల్స్కి వచ్చే దారి కూడా వచ్చాము. ఇక్కడి నుంచి ఉంటుంది రాబాయ్ ట్రాఫిక్లు, స్పీడ్ బ్రేకర్లు. ఎంత దూరం అయితే సేవ్ చేసుకో. అది స్టార్ట్ అయింది, ఒకటి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఎన్ని ఉంటాయి అంటే అన్ని ఉంటాయి. అవును, నెక్స్ట్ ఎయిర్పోర్ట్. ట్రాఫిక్ జామ్ చూడు. అరే మీద పల్దగా ఏం ట్రాఫిక్ జామ్ రా బాబు. 2 అమ్మ దేవానహల్లి ఏమో సంథింగ్ కన్నడలో ఉంది. అమ్మ రే అబ్బా స్టార్ట్ అయింది. వెళ్ళండి రా. ఆడు చూడు, ఏమనాలి వాళ్ళని? సిగ్నల్ పడ్డా కూడా ఎదురుగా వస్తున్నాయి అది వాళ్ళని ఏమనాలి? అదే బెంగళూరులో అసలు నాకైతే ఫస్ట్ డే వచ్చిన రోజున ఎంత భయం వేసిందంటే, అరే వెళ్తున్న కొద్దీ ఎక్కడొక్కడ ఏదో ఒక యాక్సిడెంట్ కొట్టుకుంటూనే ఉంటారు రోడ్డు పక్కన ఉండి. ఎందుకంటే ఇద్దరితో తప్పే ఉంటుంది, ఎవడు రైట్ ఉండదు. ఆడు రాంగే వస్తాడు, ఈడు రాంగ్ వెళ్ళి ఇద్దరు కొట్టుకుంటారు. మళ్ళీ అక్కడేంటి తెలుసా, ఏమనంటే నేను లోకల్ అంటాడు, ఈడు వచ్చి నేను లోకల్ అంటాడు. అక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇద్దరు నా లోకల్. 3 అమ్మా ఎవరని ఏదో చేసావు. సెటప్ మొత్తం పైకి వచ్చింది. ఏం కనిపిస్తుంది?
ఐదోదో ఇది అమ్మ. సిగ్నల్ అదృష్టం బాగుండి సిగ్నల్ వేసి ఉన్నారు. 4 అయిపోయింది, ఆల్రెడీ 4 అయిపోయింది. ఇంకా 4:10 4:15కి వెళ్ళాలేమో. నంది హిల్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంతే. ఇంకా ఎయిర్పోర్ట్ క్యాబ్లు కూడా వచ్చినాయంటే అయిపోయినట్టే. ఇంకో స్పీడ్ బ్రేకరా, సిగ్నల్. అబ్బాబాబా, ఇంకో సిగ్నల్. ఇది మనకు బాగుండి తీసే ఉంది, కానీ టైం అయితే 4 అయిపోయింది ఆల్రెడీ. ఫ్లైట్ అరే చాలా పెద్దది. ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసాం. ఇంకా 14 ఎంత ఉంది, 4:1 అయితే అయిపోయింది. ఓకే, బెంగళూరు ట్రాఫిక్ గెలిచింది, నేను ఓడిపోయాను. నేను ఇంకా డిక్లేర్ చేసేయచ్చు. ఇంకా మేము ఇక్కడి నుంచి ఆడదాకా వెళ్తాం అనేది పాసిబుల్. 9 minutesలో అంత దూరం ఉంటుంది. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఫ్లైఓవరు. మేము ప్రతిసారి జల్లి కట్టిపోతాం. టోల్ గేట్ 1 కిలోమీటర్ల టోల్ గేట్ ఉంది అంతే. అది దాటామంటే నెక్స్ట్ డైరెక్ట్ బెంగళూరులో ఉంటాం. ఈ టోల్ ప్లాజా వచ్చేసాం. ఈ టోల్ గేట్ దాటిన వెంటనే ఒక సిగ్నల్, ఆ సిగ్నల్ కూడా దాటామంటే ఇది సిగ్నల్ ఒకటి. ఆల్రెడీ 4:10 అయిపోతుంది, 4:07 అయింది. మేము ఆల్రెడీ 80 వచ్చాం దగ్గర 1 అవర్లో. అదిగో అక్కడ డైవర్షన్ ఉంది, ఆ డైవర్షన్ తీసేసుకుందాం. అదిగో అక్కడ, ఇదిగో ఈ లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఒక 4 అనుకుంటున్నాను నేనైతే. అదండి సంగతి. కరెక్ట్గా 1:10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చాం. 80 కిలోమీటర్స్ 1:10 నిమిషాలు. 350 మీటర్స్ తర్వాత రైట్ యూటర్న్. ఓకే, ఓడి అమ్మ మామూలు లేదుగా. ఇక్కడే వాళ్ళు వచ్చారా? వచ్చారు వాళ్ళే. ఇక్కడ ఒక యూటర్న్, అందులోనూ లాస్ట్కి వెళ్ళాలంట. ఫ్లైఓవర్ ఎక్కాలా? ఓకే ఫ్లైఓవర్ దిగుతున్నాంలే. దిగేసాం. అమ్మ 2 గంటల షో, 6 గంటల లేట్కి వెళ్తే టికెట్లు ఎత్తాడా? సీట్లు ఖాళీ ఉండాలిగా, అందులో సాటర్డే ఈరోజు. అది కాదు, ఇందాక మెయిన్ రోడ్డు మీద ఉంది కదా. అదిగో సర్కస్ దొరికింది. రే ఒకసారి అక్కడ జనాలు చూడమ్మా, ఫుల్. మనకు ముందు టికెట్లు దొరుకుతాయా? 29th రేపటికి బుకింగ్ ఉండిద్దా? బాబరా జెమినీ సర్కస్. ఇందాక లేట్ అవ్వడం వల్ల ఆ షో మిస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు 7కి ఇంకో షో ఉంది, ఆ షోకి వచ్చాము. 7 o'clock షోకి అర్జెంట్గా వెళ్ళాలి. అది చూడు, అర్రే ఫ్రంట్ సీట్ చూసుకోరా, ఇది బాగానే ఉందిగా.
మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి.